హలో ఎవ్రీవన్, మనకైతే ఈ క్రీమ్ కలర్ స్వెట్ షర్ట్ పైన అది కూడా బ్యాక్ సైడ్ ఒక యానిమీ డయాగ్రామ్ వేయమని ఆర్డర్ వచ్చింది. చూపిస్తున్నాను కదా, ఇలా బ్యాక్ సైడ్ వేయమన్నారు. దీనికైతే ఫస్ట్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కష్టమైన డయాగ్రామ్ వస్తే ఎలా చేయాలి అని చెప్తానని. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీన్ని అయితే కార్బన్ పేపర్ అని అంటారు. దీన్ని యూజ్ చేసైనా చేయొచ్చు, లేదా ఇంకో టిప్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఫస్ట్ నేనైతే నాకు కావాల్సిన సైజులో ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇదైతే A3 సైజ్ ప్రింట్అవుట్. నాకు కావాల్సినట్టు ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని లెంత్ అనేది ఫైండ్ చేస్తున్నాను. ఇక్కడ నా ఇండెక్స్ ఫింగర్ నుండి కింద వరకు మెజర్ చేసుకున్నా, సో దట్ బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుందని. ఇదే సెకండ్ మెథడ్ అండి. దీన్ని ట్రేస్ పేపర్ అని అంటారు. ఫస్ట్ అయితే డయాగ్రామ్ని పెట్టుకొని దాని మీద ట్రేస్ పేపర్ పెట్టుకొని ఆ డయాగ్రామ్ని ట్రేస్ చేయాలి. ఒక స్కెచ్ పెన్ తీసుకుంటున్నాను. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను, చూడడానికి బాగా కనిపిస్తుంది అని మీకు. ఫస్ట్ ఈ బ్లూ కలర్ స్కెచ్ తీసుకొని అవుట్లైన్స్ అంతా అలా డ్రా చేసుకోవాలి. అలా మొత్తం డయాగ్రామ్ అంతా ఆ ట్రేస్ పేపర్ మీద వచ్చేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, నేను డయాగ్రామ్ అంతా కంప్లీట్ చేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని ఈ ట్రేస్ పేపర్ మీద ఏదైతే బ్లూ లైన్స్ ఉన్నాయో ఆ బ్లూ లైన్స్ మీద అంతా చిన్న చిన్న డాట్స్గా పెట్టాలి. నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు, అప్పుడు తీసుకోవడం మర్చిపోయాను. ఇగో ఇప్పుడు ఈ ట్రేస్ పేపర్ అంతా చిన్న చిన్న ఒక నీడిల్ ఉంటుంది కదా, లేదా పిన్నిస్ అయినా పర్లేదు, దాంతో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత అది హుడ్డీ పైన మీకు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని స్కెచ్తో డ్రా చేస్తే కింద లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి. చూడండి, అక్కడ చిన్నగా డాట్ అనేది పడింది. కొంచెం ప్రెజర్ ఎక్కువ పడితే మీకు డాట్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు డాట్స్ అనేవి వాళ్ళకి వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ చిన్న చిన్న హోల్స్లా మీకు కనిపిస్తాయి. అదైతే నేను పిన్తో పెట్టుకున్నాను. అలా హోల్స్ ఉంటే మాత్రమే మీకు కిందకు అనేది ప్రింట్ పడుతుంది. ఇలా స్కెచ్తో డ్రా చేయడం కష్టమా అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ట్రేస్ పేపర్కి పౌడర్లా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. ప్రెజెంట్ అది నా దగ్గర లేదు, సో అందుకే నేను సింపుల్గా ఇలా స్కెచ్తో చూపిస్తున్నాను. మొత్తం డయాగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఇలా అనేది నాకు ట్రేస్ పడింది. నేను ఫ్రేమ్ సెట్ చేసుకొని దాని మీద ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేద్దామని ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకున్నా. డయాగ్రామ్ అంతటికి ఫ్రేమ్ సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం పార్ట్కి ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బ్లాక్ అవుట్లైన్ తీసుకొని బ్రష్ అనేది 90 డిగ్రీస్లో పెట్టుకొని డ్రా చేయడం స్టార్ట్ చేస్తాను. మొత్తం డయాగ్రామ్ ఫస్ట్ బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను, సో దట్ నాకు డయాగ్రామ్ అంటే ఎలా వచ్చింది, ఏదైనా మిస్ అయిందా అని తెలుస్తుంది. డాట్స్ అన్ని కనిపించాయో లేదో కూడా అబ్జర్వ్ అవుతుంది. మొత్తం డయాగ్రామ్ కంప్లీట్ అయ్యాక బ్లాక్ పెయింటింగ్తో అవుట్లైన్ ఇచ్చాక ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను, సో దట్ నేను ఇంకా కలరింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రేమ్ చాలా స్లోగా రిమూవ్ చేయండి, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడే కింద ఫ్రేమ్ కూడా తీసేస్తున్నాను. కింద సర్కిల్ చూసారు కదా ఎలా పెట్టుకున్నాను, టైట్గా ఉండాలి, అది గుర్తుంది కదా. ఇన్ కేస్ మీరు ఏమైనా టిప్స్ మర్చిపోయారు, మీరు బిగినర్స్ అయ్యండి, మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం నేను సారీ పెయింటింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఛానల్లో చెక్ చేయండి. అందులో చాలా టిప్స్ అనేవి చెప్పాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది కస్టమర్ డయాగ్రామ్ కోసం, లేదు మీరు హ్యాండ్ స్కెచ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ అసెలిక్ కలర్స్ తీసుకుంటున్నాను, లేదా మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ అసెలిక్ కలర్స్కి కొంచెం ఫ్యాబ్రిక్ కలర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లీజ్ డూ చెక్ అవుట్. ఇక్కడైతే నేను అసెలిక్ కలర్స్ తీసుకుంటున్నాను, బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఈ వన్ పీస్ అనేది ఫస్ట్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా అయినా రావచ్చు, టాప్ టు బాటమ్ అయినా రావచ్చు, బాటమ్ టు టాప్ అయినా వెళ్ళచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను బాటమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టాప్కి వెళ్తున్నాను. ఫస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కలర్స్ వేసుకోండి, ఆ తర్వాత అవి డ్రై అయ్యాకే స్ప్రెడ్డింగ్ అనేది చేయండి. రెండు ఒకేసారి చేయకండి, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ కదా, చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఇక్కడ మామూలుగా బేసిక్ కలర్స్ ఫిల్ చేశాకే స్ప్రెడ్డింగ్ అవన్నీ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ నాకు కంప్లీట్ అయ్యాక ఇంకా నేను బ్లాక్ స్కెచింగ్ అనేది ఇవ్వలేదు, అంటే అవుట్లైన్ అనేది ఇంకా బ్లాక్తో కంప్లీట్ చేయలేదు, జస్ట్ ఇన్నర్ లైనింగ్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇక్కడ ఐ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, అంతే కష్టంగా కూడా ఉంటుంది. చిన్న మిస్టేక్ అయినా చేంజ్ చేయడానికి ఉండదు, ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇప్పుడు పేపర్ ఆర్ పెన్సిల్తో వేసింది అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, దీని అయితే చేంజ్ చేయలేము కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రా చేయాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ అనేది ఇలా ఉంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ట్యాగ్ చేస్తాను, ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి, ఖచ్చితంగా ఆర్డర్ అనేది తీసుకుంటాను. అండ్ యానిమీ లవర్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ ఏ డయాగ్రామ్ డ్రా చేయాలని కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.